నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నేను మీ జాహ్నవి. ఈ రోజు మనం సైనిక్పూర్ లోని తిరువల్లువార్ వుడ్ స్టవ్స్ దగ్గర ఉన్నాము. నార్మల్ గా మనం మార్కెట్ లో చూసుకున్నట్టయితే గ్యాస్ స్టవ్స్ కి చాలా రేట్స్ ఉన్నాయండి. అండ్ ఇండక్షన్ స్టవ్లు అంటే కరెంట్ అంటారు, అల్యూమినియం పాత్రలు అంటారు, ఆరోగ్యానికి అన్హెల్దీ. అండ్ అన్ని పక్కన పెడితే వుడ్ స్టవ్స్ అంటే వామ్మో ఎవరు వాడతారండి ఈ టైంలో, ఆ స్మోక్ అదంతా అని చెప్తుంటారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టడానికి తిరువల్లువార్ వుడ్ స్టవ్స్ వాళ్ళు స్మోక్లెస్ వుడెన్ స్టవ్స్ తయారు చేశారు. మరి మార్కెట్ లో ఉన్న నార్మల్ స్టవ్స్ కి ఈ స్టవ్ కి డిఫరెన్స్ ఏంటి, వీటి వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం పదండి. ఒక 2 లేయర్స్ 3 లేయర్స్ 4 లేయర్స్ 6 లేయర్స్ 8 లేయర్స్ వరకు మోడల్ బట్టి మనం లేయర్స్ యాడ్ చేసుకుంటా పోతాం. సో ఆ లేయర్స్ ఉండబట్టి మీకు అవుటర్ బాడీకి హీట్ రాకుండా ఉంటుంది అన్నమాట. స్మోక్లెస్ అని చెప్పారు కదా, అంటే అది ఎలా వర్క్ అవుతుంది, ఆ మెకానిజం ఏంటి? ఈ స్టవ్స్ కంప్లీట్ గా బర్నింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో, మనం ఎక్కడైతే కట్టెలు వేస్తామో అదంతా కూడా కంప్లీట్ గా కాస్టింగ్ తో చేయబడిందండి. ఇది ఇంకా కొంచెం పెద్ద కెపాసిటీ అండి, 50 kg కెపాసిటీ అన్నమాట. సో దీంట్లో కూడా మీకు దీనికి ఇక్కడ మీరు ఆనుకొని నిల్చోవచ్చు కూడా, అసలు హీట్ కూడా తెలియదు. దీని లో మీడియం హై అని మనం రెగ్యులర్ గా ఫ్యాన్ ఎలా కంట్రోల్ చేస్తాం ఇంట్లో, సేమ్ ప్యాటర్న్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అరుణ్ కుమార్ గారితో ఉన్నాము. ఆయన మాటల్లోనే ఈ వుడెన్ స్టవ్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో అసలు ఈ వుడెన్ స్టవ్స్ అనే జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, ఈ కంపెనీ పేరు తిరువల్లూర్ వుడ్ స్టవ్ అండి. దిస్ ఈస్ అబౌట్ 45 years old కంపెనీ అండి. ట్రెడిషనల్ గా వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పిన్నింగ్ మిల్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అండి. అంటే స్పిన్నింగ్ మిల్స్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అవన్నీ తయారు చేసేవాళ్ళము. లాస్ట్ 40-45 years జర్నీ ఉందండి మాది. ఐరన్ అండ్ స్టీల్ అని కంప్లీట్ గా. సో అది ఆ ప్రోడక్ట్ ఇంకా ఉందండి, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం చైనీస్ లూమ్స్ అన్ని రావడంతో కొద్దిగా డౌన్ఫాల్ అయింది. బట్ అదర్వైజ్ వీ హావ్ స్టార్టెడ్ న్యూ జర్నీ, దట్ ఈస్ వుడెన్ స్టవ్స్. అంటే మార్కెట్ లో ఈ ఒక గ్యాప్ అండర్స్టాండ్ చేసుకొని హోటల్ ఇండస్ట్రీలో ఏదైతే వాళ్ళ పెయిన్ ఏరియా ఉందో అది కొద్దిగా దానిపైన రీసెర్చ్ చేసాం, స్టడీ చేసాము. దెన్ వి కేమ్ అవుట్ విత్ దిస్ ప్రొడక్ట్ అండి. అట్లా ఓకే, అంటే మనకు బయట మార్కెట్ లో చాలా రకాల వుడెన్ స్టవ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి కదా, ఇందులో మీరు స్పెషల్ గా స్మోక్లెస్ అని చెప్పారు కదా, అంటే అది ఎలా వర్క్ అవుతుంది, ఆ మెకానిజం ఏంటి? స్మోక్లెస్ మోడల్ వచ్చేసి అందరూ క్లెయిమ్ చేస్తారు, బట్ మా దగ్గర స్పెషాలిటీ ఏంటిదంటే ఈ స్టవ్స్ కంప్లీట్ గా బర్నింగ్ ఏరియా ఏదైతే ఉంటుందో, మనం ఎక్కడైతే కట్టెలు వేస్తామో అదంతా కూడా కంప్లీట్ గా కాస్టింగ్ తో చేయబడిందండి. కాస్టింగ్ అంటే మన ఇక్కడ బీడ్ అంటారు దాన్ని, బీడ్ ఐరన్ కానీ లేకపోతే కాస్టింగ్ తో తయారు చేస్తారు, అచ్చు పోయడం అనమాట. సో దాంతో చేసినందు వల్ల మీకు ఏమవుతుంది అంటే దాంట్లో జాయింట్స్ మౌల్డ్స్ అట్లాంటిది ఏమి ఉండదండి, ఒకటే సింగిల్ పీస్ ఉంటుంది. దానికి హీట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది నార్మల్ ఐరన్ కంటే కూడా. సో అది ఎక్కువ హీట్ తీసుకోవడం కెపాసిటీ ఉంటుంది కాబట్టి బ్రేక్స్ అవ్వడానికి, విరిగిపోవడానికి, అంటే మంట వల్ల విరిగిపోవడానికి ఛాన్స్ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో అది బర్నింగ్ ఏరియాలో వచ్చేస్తుంది. అండ్ దెన్ దానికి స్టిమ్యులేషన్ చేయడానికి, అంటే ఫైర్ అనేది మనకి గ్యాస్ లాగా రావడానికి మనం ఏం చేసామంటే బ్లోవర్ టెక్నాలజీ వాడాము. ఈ సెంట్రిఫ్యూగల్ పైపింగ్ తోటి మొత్తం ఎయిర్ అంతా సర్క్యులేట్ లోపల నుంచి వస్తుందండి. సో దానివల్ల మీకు కంప్లీట్ గా అది స్మోక్లెస్ మోడల్ గా అవుతుంది. అట్లా అంటే నార్మల్ గా ఫైర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనకి ఇదంతా హీట్ అయిపోతుంది కదా, ఇప్పుడు నార్మల్ గా మనం దగ్గరికి వెళ్ళినప్పుడు వేడి రాకుండా ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారు మీరు? మెటీరియల్ వచ్చేసి దీంట్లో బేసికలీ ఇదంతా కూడా సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఆర్ ఎంఎస్ అండి, అంటే మైల్డ్ స్టీల్ ఉంటుంది, రెస్ట్ అంతా కూడా కాస్టింగ్ ఉంటుంది లోపల. ఈ రెండింటితోనే కాంబినేషన్ తోటే మొత్తం స్టవ్ అనేది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. సో మెటీరియల్ గేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హెవీ ఉంటుందండి. అంటే ఎక్కడెక్కడైతే మనకి ఒక 4 mm 5 mm అవసరం ఉంటుందో మనం ఆ చోట 6 mm 7 mm వరకు థిక్నెస్ వాడాం, ఎందుకంటే లైఫ్ ఇవ్వాలనేసి. ఓకే, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే అలాంటి మెటీరియల్ యూజ్ చేసేసి ఇంకా మనకి చుట్టూరా కూడా ప్యాకింగ్ మెటీరియల్ కూడా ఇస్తాం అనమాట. అంటే దట్ ఈస్ కాల్డ్ as ఇన్సులేషన్ అనమాట. హీట్ రేడియేట్ కాకుండా అక్కడ నుంచి దానికి ఇన్సులేషన్ ప్యాకింగ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంచండి, దిస్ ఈస్ కాల్డ్ ఇన్సులేషన్ అండి. ఇది స్టవ్ ఇక్కడ అయిపోతుంది, ఇది కంప్లీట్ ఇన్సులేషన్ అనమాట. దీని లోపల ఏమొస్తుందంటే సిరామిక్ షీట్స్ వస్తాయి. ఓకే, ఒక 2 లేయర్స్ 3 లేయర్స్ 4 లేయర్స్ 6 లేయర్స్ 8 లేయర్స్ వరకు మోడల్ బట్టి మనం లేయర్స్ యాడ్ చేసుకుంటా పోతాం. సో ఆ లేయర్స్ ఉండబట్టి మీకు అవుటర్ బాడీకి హీట్ రాకుండా ఉంటుంది అనమాట. సో కంఫర్టబుల్ గా ఇక్కడ నిల్చొని కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు టచ్ చేసినా కూడా మీకు వామ్ గా కొద్దిగా హీట్ అనిపిస్తుంది, కానీ ఈ ఐరన్ కాలినంత హీట్ అయితే రాదు అట్లా. అయితే మీరు వుడెన్ స్టవ్స్ అన్నారు కదా, అంటే నార్మల్ గా దీనిలో వుడ్ మాత్రమే యూజ్, ఇప్పుడు నార్మల్ గా మనం
ఊర్లలో విలేజెస్ లో అయితే ఎక్కువ వుడెన్ స్టవ్స్ అట్లాంటివి యూస్ చేస్తారు కాబట్టి దాంట్లో వాళ్ళు కొబ్బరి చిప్పలు బొగ్గులు కూడా యూస్ చేస్తారు. 100% ఇందులో మనం అలా అన్ని బయోమాస్ మెటీరియల్స్ వాడుకోవచ్చు. ఓకే, లైక్ ఫైర్వుడ్ కానివ్వండి, లేకపోతే మనకి గోబర్ గ్యాస్ కానివ్వండి, దాని కానీ, లేకపోతే ఇంకేదైనా కొబ్బరి చిప్పలు, జీడి పెంకలు, రకరకాలుగా ఎక్కడెక్కడెక్కడ ఏదైతే అగ్రికల్చరల్ వేస్ట్ వస్తుందో ఆర్ కన్స్ట్రక్షన్ వేస్ట్ కానీ ఏదైనా వుడ్ అన్నమాట, ఇవన్నీ వాడుకోవచ్చు. ప్రాసెస్డ్ వుడ్ అనేది లైక్ ఇప్పుడు మనకు ఈ హార్డ్వేర్ షాప్స్ లో ఉన్నాయి ప్రాసెస్డ్ వుడ్ ఉంటాయి కదండి, అవి మాత్రమే మీకు కెమికల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి స్మోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్ దెన్ దట్ రెస్ట్ ఆల్ న్యాచురల్ వుడ్స్ కెన్ బి యూజ్డ్ అండి. ఓకే, అంటే ఆబ్వియస్ గా మనం ఫైర్ వచ్చినప్పుడు స్మోక్ అనేది రావడం కామన్. మరి అలా స్మోక్ బయటికి వెళ్ళడానికి మీరేమన్నా దీనికి ఏమైనా అరేంజ్ చేశారా లేదంటే? స్మోక్ అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ మోడల్ ఎట్లా అంటే ఒకసారి ఇగ్నిషన్ అయిపోయింది, ఫైర్ అయిపోయింది, నా బ్లోవర్ స్టార్ట్ అయింది అనుకోండి, దెన్ యూ విల్ నాట్ సీ ఎనీ స్మోక్. అసలు స్మోక్ అనేది కనిపించదు మీకు. ఓకే, ఈ కొన్ని మోడల్స్ లో మీకు ఇలా కనిపిస్తుంది అంటే ఇట్ లుక్స్ లైక్ అంటే స్మోక్ గురించి ఏదో పెట్టారనిపిస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఫర్ స్మోక్ అండి. ఇదంటే చాంబర్ అంతా క్లోజ్ ఉంటుంది, లోపల ఫైరింగ్ అవుతుంది కాబట్టి గాలి అనేది బయటికి వెళ్ళాలి. కింద నుంచి బ్లోవర్ లో కొడుతున్నాం కదా, ఆ గాలి బయటికి వెళ్ళడానికి ఎయిర్ అవుట్ అనమాట. దీన్ని ఎయిర్ అవుట్ అంటారు టెక్నికల్ గా. సో దానిలో నుంచి ఎయిర్ వెళ్ళిపోతుంది బయట. సో ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంటది, ఆక్సిజన్ బర్న్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎయిర్ వెళ్ళిపోతుంది, అంతేగాని దిర్ ఇస్ నో స్మోక్ అట్ ఆల్. అండ్ మనం ఈ స్టవ్స్ పైన ఎలాంటి మెటీరియల్స్ యూస్ చేయొచ్చు? ఇప్పుడు నార్మల్ గా స్టీల్ గ్యాస్ స్టవ్స్ అంటే మనం స్టీల్ కానీ అట్లాంటి యూస్ చేస్తాం కదా, కాపర్ కానీ వేరే ఏదైనా మెటీరియల్స్ యూస్ చేసి మెటీరియల్స్ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్ మీరు వాడుకోవచ్చండి. రైట్ ఫ్రమ్ ఇప్పుడు హోటల్ అంటే అల్యూమినియం దగ్గర నుంచి వాళ్ళ దగ్గర స్టీల్ గానీ, ఇంకా కొంచెం అడ్వాన్స్ గా చేసే వాళ్ళు దాంట్లో మీకు బ్రోన్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. రకరకాల మెటీరియల్స్ ఉంటుంది వాళ్ళది బట్టి. ఇక్కడ ఏంటంటే లైటెస్ట్ మెటీరియల్ అల్యూమినియం కాబట్టి ఈ హీట్ కి అది చాలా థిన్ గేజ్ వాడితే మాత్రం అది ఎక్కువ నిలబడదు. అదర్ దెన్ దట్ కొంచెం ఇంత గేజ్ లో ఉన్న మెటీరియల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి కుకింగ్ ప్యాటర్న్స్ మారుతాయి, దాన్ని బట్టి చేంజ్ చేసుకొని మీరు ఏ మెటీరియల్ వాడుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనం కుక్ చేసే ఐటమ్ ని బట్టి అంటే స్టార్టింగ్ లో కొంచెం లో ఫ్లేమ్, తర్వాత కొంచెం హై, తర్వాత మళ్ళీ ఎండ్ లో కొంచెం లో ఫ్లేమ్, అలా కదా, అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఏదైనా మెకానిజం? 100% అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏదైతే కంట్రోల్ బాక్స్ ఉందో అండి, దీంట్లోనే మేము ఇక్కడ రెగ్యులేటర్ ఇచ్చేసాము. సో దిస్ ఇస్ మెంట్ ఫర్ కంట్రోలింగ్ అనమాట. దీని లో, మీడియం, హై అని మనం రెగ్యులర్ గా ఫ్యాన్ ఎలా కంట్రోల్ చేస్తాం ఇంట్లో, సేమ్ ప్యాటర్న్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీనికి ఇండికేటర్ ఉంటుందండి, అండ్ ఇది నంబర్ ఆఫ్ బ్లోవర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మోడల్ కి 2 ఉంటాయి, ఎందుకంటే 2 బ్లోవర్స్ ఉన్నాయి కాబట్టి 2 కంట్రోల్స్ ఇచ్చేస్తాం. సో దీన్ని కంట్రోల్ చేసుకొని మీడియం, స్లో, ఫాస్ట్ ఇట్లా స్టార్టింగ్ లో మనం ఇప్పుడే స్టవ్ ఆన్ చేసాం అన్నప్పుడు మనకి హై అవసరం ఉంటుంది, కొద్దిగా బర్నింగ్ లేపాలండి. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ మనకి వుడ్ అంతా కాలుతున్న కొద్దీ మనకి ఏంటంటే అప్పుడు లో ఫ్లేమ్ లో, మీడియం ఫ్లేమ్ లో కూడా చేసుకోవచ్చు. వర్క్ ఏం లేదు, ఖాళీగా ఉంది స్టవ్. ఇప్పుడు అప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే మీకు స్టాండ్ స్టిల్ గా ఉంటుంది. మళ్ళీ ఆర్డర్ రాగానే మళ్ళీ అప్పటికప్పుడు ఆన్ చేసుకోవడం, కొద్దిగా వుడ్ వేసుకోవడం, కంటిన్యూ చేసుకోవడం, అలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు రెగ్యులేటర్స్ కి బ్యాటరీసా లేదంటే డైరెక్ట్ మనం పవర్ సప్లై కనెక్ట్ చేసుకోవచ్చా? రెగ్యులేటర్ కి డైరెక్ట్ సప్లై వస్తుందండి, బాక్స్ లోపల SMPSC అని కిట్ వచ్చేస్తుంది కంప్లీట్ గా. అన్ని ఇచ్చేస్తుంది బై డిఫాల్ట్, అన్ని వచ్చేస్తుంది. దీన్ని కంప్లీట్ గా మనం వాల్ మౌంట్ చేసుకోవడమే. నియరెస్ట్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు వాల్ మౌంట్ చేసుకుని అక్కడ నుంచి పని చేసుకుంటారు అనమాట. సో ఆ పవర్ సప్లై కిందకి వెళ్ళిపోతుంది బ్లోవర్స్ దగ్గరికి. అండ్ ఆల్సో అంటే అది వుడ్ తో ప్రిపేర్ చేశారు కదా మీరు అదంతా, అండ్ ఇది హీట్ కదా, ఈ రెండు నియర్ బై ఉంటే ఏమి ఇష్యూ ఉండదండి. బేసికలీ ఇది అంటే మనకు అంటే రా ఫైర్ వేరు, హీట్ వేరు, హీట్ సస్టైన్ చేసుకుంటుంది, ఏం ఇష్యూ ఉండదు. మనం ఎందుకు ఎలక్ట్రికల్ బాక్స్, వుడెన్ బాక్స్ చేసామంటే ఇందులో మీకు పవర్ వస్తుంది కదా, ఇది మనకి AC పవర్ వస్తుంది, అంటే అది షాక్ కొడుతుంది. ఓకే, అది బాక్స్ లోకి వచ్చాక DC కన్వర్ట్ అయిపోతుంది, విచ్ ఇస్ షాక్ ప్రూఫ్ అగైన్. అది 12 volts కి స్టెప్ డౌన్ అవుతుంది. అది ఇంకా మనం ఏంటంటే వైర్ పట్టుకోవచ్చు ఇలా. సో అవన్నీ ఉంటాయి కాబట్టి లోపల వుడెన్ బాక్స్ ఉంటే బెస్ట్ ఆప్షన్. మనకి ఏంటంటే షాక్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దాన్ని వుడెన్ బాక్స్ ఇచ్చాం. బట్ దీనికి వైర్ కూడా లెంత్ వైర్ ఇచ్చేసాం కాబట్టి మీరు ఎక్కడైనా దూరమే మౌంట్ చేసుకోవాలి. ఇలాంటి మోడల్స్ కి దూరం మౌంటైన్ చేసుకోవాలి. వేరే స్టవ్స్ లో అయితే మీరు దానికి ఇంత దూరంలో డిస్టెన్స్ లో వస్తుందండి. ఇది మన ఫైరింగ్ ఏరియా, ఇక్కడికి హీట్ కూడా రాదు. అలాంటిది మనకు బ్లోవర్ పక్కన బాక్స్ వస్తుంది, అంటే కంట్రోల్ బాక్స్ దగ్గర ఉండాలి, ఉంటేనే మనకు ఆపరేషన్ ఈజీగా ఉంటుంది. ఇది బాగా దూరం పెట్టేసాం అనుకోండి, వాళ్ళు పదే వెళ్ళి చేసుకోవడం చాలా కష్టం. సో అందుకని దీన్ని అక్కడ లాస్ట్ యాక్సెసరీ కింద అక్కడ పెట్టామన్నమాట. సో నార్మల్ గా గ్యాస్ స్టవ్స్ ఇలాంటి మనకి పేలే ఛాన్సెస్, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా, అంటే వీటి వల్ల అలాంటివి ఏమన్నా ఉంటాయా, లేదంటే కంప్లీట్ గా సెక్యూర్, సేఫ్ అంటారా? ఏమీ లేదండి దీంట్లో. దిర్ ఇస్ నథింగ్ టు ఫైర్ ఆర్ బ్లాస్ట్. ఇక్కడ ఏమీ లేదు కదా. అక్కడ అంటే మీకు సిలిండర్ ఉంటుంది, సపోజ్ ఎలక్ట్రికల్ అనుకోండి, AC పవర్ వస్తుంది, షాక్ ప్రూఫ్, అది షాక్ ఉండే కొట్టే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఛాన్సెస్. ఇందులో మనం బలవంతంగా వుడ్ వేస్తేనే
కాలుతుంది. కరెక్ట్. వేయని చోట అక్కడ ఏమి ఉండదు. సో మీరు ఎలాంటి ప్లాట్ఫామ్ లో అయినా దీన్ని పెట్టుకోవచ్చు. అంటే మీరు వెహికల్ పైన పెట్టుకోవచ్చు, ఇన్ హౌస్ పెట్టుకోవచ్చు, అవుట్ హౌస్ పెట్టుకోవచ్చు, ఆర్ ఈవెన్ కంటైనర్ షిప్స్ కూడా వాడుతున్నారు. సో ఇట్ ఈస్ సేఫ్ ఎవ్రీవేర్. అట్లా ఇది ఇప్పుడు మీరు నార్మల్ గా చూసుకుంటే పెద్ద పెద్ద కనిపిస్తున్నాయి కదా, అంటే హౌస్ హోల్డ్ పర్పస్ లో కూడా డిజైన్ చేశారా లేదంటే ఓన్లీ ఫర్ అంటే పెద్ద పెద్ద వాటికి? హౌస్ హోల్డ్ లో చాలా తక్కువ అండి. ఎందుకంటే రీజన్ ఏంటిదంటే ఈ వుడ్ స్టవ్స్ అనేది మనకి ఎక్కడైతే గ్యాస్ కన్జంప్షన్ విపరీతంగా ఉంటుందో, అంటే డేకి 2 cylinders 3 cylinders 4 cylinders అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పెయిన్ ఏరియానే గ్యాస్ అనమాట. ఫస్ట్ ద కన్జంప్షన్ ఆన్ గ్యాస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది తగ్గించుకోవడానికి ఈ ప్రోడక్ట్ ఒక ఇన్నోవేషన్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒకసారి ఆన్ చేస్తూ ఉంటే కంటిన్యూస్ వర్క్ ప్రాసెస్ ఉంటేనే మీకు ఆ లాభాలు అనేది కనిపిస్తుంది అనమాట. సో మనం పదే పదే ఇంట్లో అంటే ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాము, వెరీ చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తాం, మళ్ళీ వెళ్ళిపోతాం. దెన్ లంచ్ అప్పుడు లంచ్కి వస్తాం, చేసుకుంటాం, వెళ్ళిపోతాం. సో ఆ ప్యాటర్న్ లో అంతగా వుడ్ స్టవ్ అనేది సూటబుల్ కాదు. లార్జ్ ఫార్మాట్ కుకింగ్ అంటే ఒక 10 members కి ఒక చిన్న పార్టీకి కుక్ చేసుకుంటున్నాము. అలాంటి వాటికి చిన్న మోడల్స్ ఉన్నాయి, అది వాడుకోవచ్చు కావాలంటే. అంటే ఏమేమి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయంటే ఎంత కేజీస్ నుండి ఎంత డిఫరెంట్? మీకు చూపిస్తాను చూడండి. రైట్ ఫ్రమ్ మీకు 2 to 3 kgs అండి. ఇది 2 to 3 kgs మోడల్. ఇది కాకపోతే టాప్ లోడింగ్ మోడల్. ఇది పైన నుంచే వేసుకోవాల్సి వస్తుంది వుడ్ అయితే. దీనికి కూడా సేమ్ బ్లోవర్ మెకానిజం ఇచ్చేసాము, సేమ్ రెగ్యులేటర్ ఉంటుంది, అండ్ సైజ్ చిన్నగా ఉంటుంది. వెయిట్ కూడా 25 kgs వస్తుంది, ఈవెన్ దట్ ఆల్సో. ఓకే, ఈ స్టవ్ చిన్న కుకింగ్ కి వాడుకోవచ్చు అండి. దాని మీద మీరు కడాయి పెట్టుకోవచ్చు, మూకిటి పెట్టుకోవచ్చు, లేదంటే పెనం పెట్టుకోవచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ దట్. ఓకే, కానీ స్మాల్ రేంజ్ అనమాట, 2 to 3 kgs అనుకోండి. ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్ కావాలంటే ఇప్పుడు ఇది 5 kg మోడల్ అండి. ఈ 5 kg మోడల్లో మనకు డిజైన్ చూసారనుకోండి, ఇక్కడ నుంచి మీకు అప్ టిల్ 90 kgs వరకు ఎవ్రీథింగ్ లుక్స్ సేమ్. ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది. అన్నిటికీ ఫ్రంట్ లోడింగ్ పెట్టేసాం ఇట్లా. ఓకే, అన్ని ఇది వుడ్ ఫీడింగ్ అనమాట, మౌత్ అనమాట. ఇక్కడ నుంచి ఫీడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం ఒక 5 kg కంటైనర్ పెట్టామంటే మనకి తీసే పని ఉండదు ఇంకా. ఓకే, మనం ఒకసారి ఇక్కడ నుంచి పెట్టుకుంటా ఉంటాం కంటిన్యూస్ గా. సో ఇది అలా ఉంటుందండి. అండ్ సేమ్ అలాగే బ్లోవర్, ఇక్కడ దీని కంట్రోల్ పార్ట్ ఇచ్చిస్తాం. ఓకే, సో ఇది 5 kg అంటే యాష్ కింద మీకు యాష్ ట్రేక్ వచ్చేస్తుంది దీనికి. ఎగ్జాక్ట్లీ నేను అదే అడగబోతున్నాను, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే నార్మల్ గా వుడ్ అంటే మనకి యాష్ అలాంటిదంతా వస్తుంటది కదా, సో మెయింటెనెన్స్ అనేది ఈజీ అంటారా? చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం లేదు. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అంటే హార్డ్ వర్క్ ఇస్ రిక్వైర్డ్, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యువర్ గ్యాస్ అనమాట. బట్ ఏంటంటే ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ ప్రపోజిషన్. మీకు టేస్ట్ ఫ్యాక్టర్ వస్తుంది, సేఫ్టీ పరంగా ఇంకా బెటర్ ఉంటుంది, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫైనాన్షియలీ మీరు దీంట్లో యూ మేక్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వుడ్ స్టవ్ ప్రిఫరబుల్లీ దాని ఆల్సో హెల్త్ బెనిఫిట్స్ కూడా 100%. yes అట్లా. సో దెన్ ఆఫ్టర్ దిస్ మోడల్ మీకు చూస్తే ఇంకా కొంచెం పెద్దది అనుకోండి, అప్ టు 8-10 kgs అంటే ఈ మోడల్ కి ప్యాటర్న్ లుక్స్ అగైన్ సేమ్. ఓకే, బట్ దాంట్లో 8 to 10 kgs వరకు చేసుకోవచ్చు. బోత్ రైస్ కుకింగ్ కానీ వాల్యూమ్ అయితే, ఆర్ ఈవెన్ ఆయిల్ పెట్టి కడాయి పెట్టాలన్నా కూడా మీరు అప్ టు 8 kgs యూ కెన్ గో. ఓకే, సేమ్ అగైన్ దానికి బ్లోవర్ ఇచ్చేస్తామండి, దానికి ఒక వాల్వ్ ఉంటుంది, అండ్ దెన్ యూ హ్యావ్ అ కంట్రోల్ పార్ట్. ఓకే, ఇక్కడ వరకు ఇలా ఉంటుందండి. దెన్ యూ హ్యావ్ అదర్ వర్షన్ అండి, దీంట్లో కొంచెం ప్రొఫెషనల్ సిరీస్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే దెన్ దిస్ ఈస్ అవర్ 15 kg మోడల్ అండి. ఇది 15 kg మోడల్ అండి. ఇది కొంచెం ప్రొఫెషనల్ సిరీస్ అనుకోండి రాదర్. హోటల్ సెగ్మెంట్ కి పర్ఫెక్ట్ గా, అంటే వాళ్ళు మినిమం స్టార్టింగ్ రేంజ్ అనేది 15 లో మొదలు పెడతారు. ఎనీ స్మాల్ హోటల్, ఏ చిన్న హోటల్ తీసుకున్నా 15 kg 10 kg కావాలి వాళ్ళకి, ఒక లాట్ స్టార్ట్ చేస్తున్నారంటే. సో వాళ్ళకి ఈ మోడల్ సూటబుల్ ఉంటుంది అక్కడ నుంచి. దీనికి ఏంటంటే మనం దీనికి ఇలా బాక్స్ పెట్టుకోవడానికి స్కోప్ పెట్టేసాం, వుడెన్ బాక్స్ ఇందాక చూసారు కదా, అలాంటి వుడెన్ బాక్స్ దీనికి పెట్టుకోవచ్చు. బ్లోవర్ అయిపోతుందండి, సేమ్ యాష్ ట్రే, ఫ్రంట్ లోడింగ్, అండ్ ఈ మౌత్ కెపాసిటీ ఇప్పుడు పెద్దగా వస్తుందండి. సో 15 అంటే 15 ప్లస్ 2-3 kgs ఎక్స్ట్రా బాయిలింగ్ పరంగా అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ కడాయి పెట్టి ఆయిల్ అలా ఆయిల్ సంబంధించిన ఐటమ్స్ చేసుకోవాలి, టిఫిన్స్, పూరీస్, వడలు, గారెలు ఇలా చేస్తారు కదండి, వాటికి అయితే మీకు కొంచెం తక్కువ తీసుకుంటే కెపాసిటీ బెటర్ ఉంటుంది. 15 అంటే ఒక 12 తీసుకోవచ్చు అట్లా. దెన్ దీని తర్వాత దెన్ వీ హ్యావ్ 25 kgs అండి. ఐ షో యూ. సో 25 kg లో మీకు విత్ సిరామిక్ ప్యాకింగ్ తోటి వచ్చే మోడల్ ఇదండి. ఇక్కడ నుంచి మనకు సిరామిక్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అంటే యాక్చువల్ సిరామిక్ అనేది బాడీ చుట్టూరా వస్తుంది. ఇవన్నీ కూడా రెస్ట్ ఆఫ్ ఆల్ మోడల్స్ అని సిరామిక్ పెయింట్ వర్కే. సిరామిక్ ప్యాకింగ్ వచ్చేది ఇదనమాట. మీరు కనీసం ఒక 4 hours నడిచింది అనుకోండి స్టవ్, బయట వెళ్ళి పట్టుకున్నా కూడా మీకు ఏం వేడి అనిపించదు. ఒక టీ కప్ లో ఎంత హీట్ ఉంటుందో అంతే వస్తుంది హీట్, నాట్ మోర్ దాన్ దాట్. అది ఎందుకు ఇచ్చాము అంటే 2 things అండి. ఇలా సపోజ్ ఇలాంటి రూమ్ ఉంది అనుకోండి, ఇండోర్ కిచెన్ ఉంది ఎవరికైనా, హోటల్లో 4th floor 5th floor రెస్టారెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా సూటబుల్ మోడల్ అది. అంటే ఇందులో మీరు అప్ టిల్ ఫ్రమ్ 5 kg ఆన్వర్డ్స్ యూ కెన్ కుక్. 5 కిలోలు, 10 కిలోలు, 8,
15-20-25 వరకు మీరు వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళు ఒక బిర్యానీ హండీ పెట్టారనుకోండి, బేర్ మినిమమ్ ఒక 15-20 kgs చేస్తారు. దానికి బెస్ట్ మోడల్ అంటే ఇదే అండి. సో అవుట్డోర్ లో మీరు కొంచెం షెడ్ లా ఉన్నా అలా వాడుకోవచ్చు, లేదు ఇండోర్ లో పెట్టి చేయాలన్నా కూడా ఇలా చేసుకోవచ్చు మనం. 2-in-1 కి పనిచేస్తుంది. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ అగైన్ మీకు దానికి అలా మౌత్ వస్తుందండి, ఫీడింగ్ మౌత్, ట్రే వస్తుంది, బాక్స్ వస్తుంది, బ్లోవర్ వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇన్ 1 piece. ప్లగ్ అండ్ ప్లే మోడల్, తీసుకెళ్ళి వాళ్ళు పెట్టాలి, ఆన్ చేసుకోవాలి అంతే. అండ్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ చేస్తున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ మాది తమిళనాడు అండి, ఈ రోడ్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అక్కడే మన మెయిన్ ప్లాంట్ ఉంది. అక్కడ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ సెటప్ దేర్ అండి, రైట్ ఫ్రమ్ ఫౌండరీ వర్క్ దగ్గర నుంచి, దెన్ కాస్టింగ్ చేయడము, మోల్డింగ్ చేయడము, దెన్ దానికి సంబంధించిన టెక్నీషియన్స్ అందరు అక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మోడల్ మనం ఎలా ప్రిపేర్ చేసామంటే ప్లగ్ అండ్ ప్లే లాగా తయారు చేసుకున్నాం అంతా. సో అక్కడ నుంచి ఇక్కడ షిప్పింగ్ అవుతుంది అండి. బేసిక్ సర్వీసెస్ అన్ని ఇక్కడ చేస్తాం, వీ హ్యాండిల్ ఆల్ ది సర్వీస్ పార్ట్. ఇక్కడ ఇన్స్టలేషన్స్ చేయాలన్నా, సర్వీస్ చేయాలన్నా, కస్టమర్ లొకేషన్కి వెళ్ళి చేస్తాం అవసరమైతే. మరీ పెద్దగా ఉంటాయి, లేదు 1-2 మోడల్స్ అంటే వాళ్ళు తీసుకెళ్తే డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు కూడా, వీడియో కాల్ సపోర్ట్ అవి కూడా చేస్తాం అనమాట. సో ఎవ్రీథింగ్ కెన్ బి మేనేజ్డ్ అండి, నో ప్రాబ్లం. అంటే నేను విన్నట్టుగా ఇది ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు సప్లై చేస్తారని విన్నాను. దానికి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అవి ఎలా ఉంటాయి? ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ఈస్ బై డిఫాల్ట్ కస్టమర్ బోర్న్ అండి. సో మా లొకేషన్ నుంచి ఎక్కడి నుంచైనా పికప్ చేసుకోవచ్చు వాళ్ళు. సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ లోకల్ కస్టమర్ అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పికప్ చేసుకోవచ్చు. విచ్ ఎవర్ ఈస్ పాసిబిలిటీ, వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్, లేదంటే మనము ఎనీ అదర్ లాజిస్టిక్స్ లో పెట్టి పంపించామని పంపించేస్తాం. ఓకే, ఇట్ ఇస్ టు బి బార్న్ బై దెమ్ అంతే. వాట్ ఎవర్ దే బై దే హ్యావ్ టు పే ఫర్ దేర్ ఓన్ ట్రాన్స్పోర్ట్. ఓకే, అలాగే సపోజ్ పాన్ ఇండియాలో మీరు వేరే స్టేట్ కానీ ఆర్ మీరు ఎక్కడైనా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అలాంటి చోట నుంచి ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. మేము లీస్ట్ పాసిబుల్ ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించేస్తాం. నవతాలో కానీ, విఆర్ఎల్ కానీ, ఏబిటి కానీ నామినల్ ఫీజే ఉంటుందండి. లెస్ దాన్ 1000 రూపీస్, 1500 రూపీస్ ఉంటుంది చిన్న మోడల్స్కి అయితే. ఇక్కడ దాకా అయితే మరి పెద్ద మోడల్స్కి వెళ్తే అప్ టు 2,000-3,000 వరకు అవుతుందండి. సో దట్ ఈస్ టు బి బార్న్ బై కస్టమర్. అండ్ వీటి స్టవ్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడ నుండి? మన దగ్గర స్టార్టింగ్ మోడల్ అంటే ఇప్పుడు యాజ్ ఐ షోన్ యూ ఈ మోడల్ దగ్గర నుంచి అండి. బట్ హోటల్ సిరీస్ కి వస్తేనేమో దిస్ ఇస్ ది స్టార్టింగ్ మోడల్ అండి. ఇక్కడ నుంచి 5 kgs నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీంట్లోనే మీకు ఏంటంటే ఫ్రంట్ లోడింగ్ ట్రే అన్ని వచ్చేస్తుంది. ఇట్స్ ప్రాపర్ ప్యాకేజ్ అనమాట హోటల్ కి. సో ఇక్కడ నుంచి అంటే మనకి 17,500 రూపీస్ ఇస్ ది నెట్ ప్రైస్ వాట్ వి గివ్ టు కస్టమర్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే వీ హ్యావ్ అప్ టిల్ 3,90,000 వరకు కూడా మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో ఎన్ని కేజీస్ వరకు కుక్ చేయొచ్చు దేంట్లో అంటే? 3 lakhs ఇది పర్పస్ వేరే అండి, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ కుకింగ్. అది అదేంటంటే ఇప్పుడు మీకు మిక్చర్ చేయడము, తర్వాత మురుకులు, చికోడీలు, ఈ తర్వాత కుర్కురే ఇవన్నీ చేస్తారు కదండి. లార్జ్ ఫార్మాట్ ఫ్రైయింగ్ అనమాట, ఆయిల్ ఫ్రైయింగ్ చేసే వాటిలలో విత్ ఆటోమేటిక్ లిఫ్టర్ కూడా వస్తుంది దానికి. ఓకే, అంటే సో కడాయిలో మనం ఇన్పుట్ వేస్తాము, అది తీసి బయట వేసేస్తుంది అన్నట్టు. సో అక్కడ వరకు మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, అండ్ డిఫరెంట్ అప్లికేషన్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ప్రైస్ వేరియేషన్స్ అన్ని డిఫరెంట్ ఉంటుంది. సో ఓన్లీ స్టవ్స్ తీసుకుంటే ఇప్పుడు ఈ సైజ్ స్టవ్ ఇది హైయెస్ట్ మోడల్ అండి. 100 kgs, 95 to 100 kgs వరకు దీంట్లో కుక్ చేయొచ్చు. ఓకే, ఈ ప్యాటర్న్ లో అంటే మనం ఇప్పుడు దాకా చూసిన స్టవ్స్ అన్నిట్లో ఇది టాప్ మోడల్ అనమాట. అట్లా మళ్ళీ దెన్ ఫ్రైయింగ్ మోడల్స్ కి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెంట్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ అండి. ఎందుకంటే దీంట్లో మనం చూస్తే ఈ అవుటర్ 4 layer బాడీ వస్తుంది హీట్ రాకుండా. ఇందులో 2 ఇది ఏమో 3 to 4 hours వరకు వాడతారు నార్మల్ గా రెస్టారెంట్స్ లో. ఇదైతే కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ స్టార్ట్ చేశారంటే అప్ టిల్ 7 hours, 6 hours, 8 hours కూడా రన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్ వాళ్ళ కార్ఖానా ఎలా ఉంది, వాళ్ళ టీమ్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు 2 shift లా 3 shift లా ఎన్ని షిఫ్ట్ అయినా మీరు వాడుకోవచ్చు. ఓకే, సో ఇందులో ఏంటంటే ఆ మొత్తం కంప్లీట్ గా ఫైర్ అనేది కనిపించదు నీకు బయటికి, మొత్తం ప్యాక్ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఒట్టి ఫీడింగ్ చేస్తూ ఉంటారు, ఇక్కడ బ్లోవర్ నడుస్తూ ఉంటుంది. అండ్ బ్లోవర్ ఈజ్ ఆల్సో డబుల్ బ్లోవర్ ఉంటుంది, ఇందులో 2 sides బ్లో అయితే ఉంటుంది. దీన్ని కూడా ఎగ్జాస్ట్ బయట పెట్టుకోవచ్చు కావాలంటే వాళ్ళు. సో దీనిలో వాట్ ఎవర్ హీట్ ఎయిర్ కమ్స్ అది కూడా బయటకు వెళ్ళిపోతుందండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఇంటీరియర్ లో అంటే ఇందులో వచ్చే ఆయిల్ లో నుంచి వచ్చే పొగ మాత్రమే లోపల స్ప్రెడ్ అవుతుంది, కానీ దానికి మామూలు ఎగ్జాస్ట్ ఉన్నా మీకు మోర్ దెన్ ఎనఫ్. ఇలాంటి స్టవ్స్ ఒక 4-5 పెట్టుకున్నారంటే వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ సెటప్, వాళ్ళు పెట్టుకుంటారు అట్లా. సో ఈ మోడల్ దానికి వస్తుంది. దీంట్లోనే మన నెక్స్ట్ మోడల్ కూడా ఇది ఇంకా కొంచెం పెద్ద కెపాసిటీ అండి, 50 kg కెపాసిటీ అన్నమాట. సో దీంట్లో కూడా మీకు దీనికి ఇక్కడ మీరు ఆనుకొని నిల్చోవచ్చు కూడా, అసలు హీట్ కూడా తెలియదు అంత. అంటే ఈవెన్ ఆఫ్టర్ 4 hours, 5 hours రన్నింగ్ లో కూడా ఇది 6 layer బాడీ వస్తుంది. దీనికి 6 layer షీట్స్ వచ్చి లోపల, దెన్ యూ హ్యావ్ ది అవుటర్ బాడీ. ఓకే, దీంట్లో మీకు ఫైర్ ఏంటిది అనేది మీకు అసలు తెలియదు. దీని కింద మనకి ఇలాంటి స్టవ్ ఉంటుంది ఒకటి లోపల, ఇది అవుటర్ బాడీ అనమాట. సో కంప్లీట్లీ మనకు హీట్ రెసిస్టెంట్, కంప్లీట్ సేఫ్ ఉంటుంది వాళ్ళకి.
సో సేమ్ దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ పెట్టేసుకోవచ్చు, కావాలంటే ఇలానే కంటిన్యూ చేసుకోవచ్చు. 50 లీటర్స్ వరకు ఆయిల్ కెపాసిటీ అండి. ఆల్ చిన్న అంటే ఒక మీడియం స్కేల్ ఒక 10 మెంబర్స్ పనిచేసే ఒక చిన్న కార్ఖానా కూడా దీనిపైన మొత్తం బిజినెస్ చేసేవచ్చు, ఆ కెపాసిటీ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టు వీటికి ఇట్లా లావుగా ఉండే కడాయిలు ఇలాంటి యూస్ చేయాలన్నారు కదా, ఇలాంటివి కూడా మీ దగ్గర దొరుకుతాయా లేదంటే వాటిని? మేము చేస్తామండి. వి ఆల్సో సప్లై దిస్ వన్. అంటే వాటికి సూటబుల్ అయ్యేలా, ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు చూడండి ఎయిర్ టైట్ లాక్ అయిపోయింది ఆల్మోస్ట్, ఏ మాత్రం కూడా మీకు గ్యాప్ ఉండదు ఇక్కడ. సో ఇది మనము ఈ ప్యాటర్న్ మనం చేస్తాము, మనం అంటే బీటింగ్ చేపిస్తాం కాబట్టి ఇందులో ఫిట్ అయ్యేటట్టుగా ఫిట్మెంట్ మనం చూసుకోవచ్చు 100%. సో దట్ ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నాము కానీ గ్యాప్ వచ్చింది, ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఉండొద్దని చెప్పేసి ఇది మనం చేసిస్తున్నాం వాళ్ళకి కావాలంటే. ఓకే, ఇట్ డిపెండ్స్. ఒకవేళ వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ మోడల్ ఉంది అంటే దెన్ వాళ్ళ మోడల్ వాళ్ళు వాడుకోవచ్చు. లేని పక్షంలో మనం ఇమ్మంటే మనం 100% ఇస్తాం కస్టమర్. ఇది సో స్టవ్ ప్లస్ ఈ ఎస్ఎస్ బాడీ ఇవి అన్ని యాక్సెసరీస్ ప్రైజెస్ సపరేట్ గా ఉంటాయి. ఎలా కావాలంటే అలా మనం కొటేషన్ ఇచ్చేస్తాము, దే కెన్ బై అకార్డింగ్లీ. సో ఇది సిస్టమ్ అంతా మనం ఇంట్లో ఫిక్స్ చేసిన తర్వాత కానీ హోటల్లో ఫిక్స్ చేసిన తర్వాత ఏదైనా రిపేర్ లాంటిది వస్తే ఎలా, అంటే వాళ్ళు సెల్ఫ్ చేసుకోవచ్చా లేదంటే మీరే దానికి సర్వీస్ ఇస్తారా? వారంటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఓకే, వారంటీ ఇస్ దేర్ అండి. బై డిఫాల్ట్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. దేర్ ఇస్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ అండి. ఈ బాక్స్ ఒకటి, బ్లోవర్ ఒకటి, ఈ రెండు ఎలక్ట్రికల్ కాంపోనెంట్ దీంట్లో. ఇదేమో రెస్ట్ ఆఫ్ ది ఐరన్ స్టవ్ అన్నమాట. సో దీనికి బాడీ వారంటీ 1 year ఇస్తాము. ఓకే, 1 year బాడీ వారంటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మెకానికల్ డ్యామేజెస్. అంటే ఇప్పుడు క్రాక్స్ వచ్చినాయి లోపల, ఇట్లా బీడ్ పాడైపోతుంది, ఇలాంటిది ఉంటాయి కదా, అలాంటివి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది విరిగిపోయింది అనుకోండి, ఇవన్నీ యూసేజ్ లో పోయేటి కాబట్టి దానికి వారంటీ రాదు. ఓకే, ఎనీ అదర్ ఇంటర్నల్ డ్యామేజ్ స్టవ్ లో మెకానికల్ డ్యామేజెస్ ఉంటే అది మేము చూసుకుంటాం, దట్ ఈస్ టేకెన్ కేర్. సేమ్ టైం ఈ ఎలక్ట్రికల్ పార్ట్ వస్తే దీనికి 3 months వారంటీ వస్తుందండి. వై? బికాస్ ఇది చాలా డెలికేట్ పార్ట్ ఆఫ్ ది స్టవ్. ఓకే, అండ్ ఇది వచ్చేసి వాళ్ళ చేతిలో ఉంటుంది 100%. వాళ్ళ యూసేజ్, వాళ్ళు ఎప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, దానికి చిన్న చిన్న ప్రికాషన్స్ ఉన్నాయి. మేము కొనేటప్పుడు అన్ని చెప్తాం కస్టమర్కి, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలా ఆఫ్ చేసుకోవాలి, ఇలా ఆన్ చేసుకోవాలి. అది కరెక్ట్ గా ఫాలో చేస్తే దాని లైఫ్ బ్రహ్మాండంగా వస్తుంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇప్పుడు దీని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యాటర్న్ ఉందండి, ఈ ప్యాటర్న్ లో ఈ బాక్స్ అనేది మనం ఇంత పక్కన పెట్టకూడదు అనమాట, దీన్ని కొంచెం డిస్టెన్స్ లో పెట్టాలి. ఓకే, ఈ బ్లోవర్స్ ఒక కెపాసిటీ ఏంటంటే కొంచెం కూలియర్ ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది అన్నట్టు. సో దీన్ని కొంచెం దూరంలో పెట్టుకుంటే దాని లైఫ్ ఎక్కువ వస్తుంది. మరి దగ్గర పట్టుకొచ్చారనుకోండి, ఆ డస్ట్ ఇదంతా కొంచెం పౌడర్ లెగుస్తుంది కదా, బూడిద లెగుస్తుంది కదా, ఆ పౌడర్ అన్ని తీసుకోవడము, లేకపోతే ఈ కిచెన్ డస్ట్ ఉంటుంది కదా, అవన్నీ కూడా పట్టుకోవడము, ఇవన్నీ దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అట్లా. బట్ సర్వీస్కి వచ్చారనుకోండి, మేము చాలా సింపుల్ గా చేసేసాం మొత్తం సిస్టమ్ ని. ఎవ్రీథింగ్ క్యాన్ బి హ్యాండిల్డ్, మీరే చేసుకోవచ్చు మొత్తం. ఓకే, మీరు మాకు ఏఎంసీ ఇవ్వక్కర్లేదు, మాకు కాంట్రాక్ట్ ఇవ్వక్కర్లేదు, మా పర్సన్ వచ్చినందుకు సర్వీస్ ఛార్జ్ పే చేయక్కర్లేదు, ఎలాంటి కాస్ట్ ఇన్వాల్వ్ ఉండదు ఫర్దర్. జస్ట్ 2 or 3 స్పేర్స్ ఉంటాయండి పర్ స్టవ్కి అయితే. ఓకే, ఆ 3 స్పేర్స్ మాత్రమే మీరు ఎలక్ట్రికల్ పార్ట్స్ కాబట్టి ఆ 2 మాత్రమే స్టాక్ పెట్టుకుంటే, ఒకవేళ నంబర్ ఆఫ్ స్టవ్స్ ఎక్కువ ఉన్నాయి, ఒక 2 స్పేర్స్ పెట్టుకోండి మీ దగ్గర, ఒకటో రెండో పెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు దాన్ని మీరే విప్పొచ్చి మీరే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ వారంటీలో ఉన్నారు, 3 months బ్రాకెట్ లో ఉన్నారు, అది మెకానికల్ ఫెయిలియర్, ఎలక్ట్రికల్ ఫెయిలియర్ అనుకోండి, దాన్ని మేము తీసుకొని మీకు కొత్త పీస్ ఇచ్చేస్తాం. ఓకే, లేని పక్షంలో ఒకవేళ అది మిస్ హ్యాండ్లింగ్ వల్ల పాడైందంటే మాత్రం దాన్ని వారంటీలో రాదు, బై డిఫాల్ట్ అది ఏ కంపెనీకైనా అంతే. ఓకే, సో కస్టమర్ చేసుకోవచ్చు అండి, మా పైన డిపెండెన్సీ కూడా ఏముండదు, మేము ఎక్కడి నుంచో ఎక్కడికో రావాలి చూడాలి అనే ప్రాబ్లమ్స్ కూడా లేదు. అదర్ దాన్ దట్ ఇంకేదన్నా వేరే ఫంక్షనల్ ఇష్యూస్ ఉన్నాయంటే అది మేము చూసుకుంటాం. 99% వీడియో కాల్ అనే మేము అన్ని రిజాల్వ్ చేస్తున్నామండి. సో వాళ్ళకి ఆ బటన్ కూడా అక్కర్లేదు, ఎనీ టైం దే కెన్ కాల్. ఇలా ఉందంటే వీడియో కాల్ చేస్తే చెప్తాం, ఇది ప్రాబ్లం వచ్చిందండి చూడండి, ఇలా ఫైర్ వస్తుందంటే మీరు ఈ హోల్స్ క్లీన్ చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి. చిన్న చిన్న ఇన్పుట్స్ వాళ్ళు స్టార్టింగ్ లో వింటారు కానీ కొనేటప్పుడు తర్వాత యాజ్ దే గో అని మర్చిపోతారు అనమాట. సో అది మేము రిమైండ్ చేస్తాం వాళ్ళకి. ఆ తర్వాత కొన్ని నార్మల్ గా కర్టెసీ కాల్స్ చేస్తూ ఉంటాం, కస్టమర్ అడుగుతాం అనమాట, ఇవి చేస్తున్నారా అని. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దే విల్ డూ ఇట్. మళ్ళీ కొందరు ఏంటంటే కొనేటప్పుడు వాళ్ళ సైట్ రెడీగా ఉండదు, తీసుకెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు వెన్ దే స్టార్ట్ ఇట్ అప్పటికే 1 month 2 months అయిపోతుంది కూడా, అప్పుడు వాళ్ళు మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి మేము చెప్పడం, మాట్లాడడం, చేయడం చేస్తే సర్వీస్ ఇస్ టేకన్ కేర్ అండి, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. అంటే మేము ఇంత ఈ ప్యాటర్న్ నడిపిస్తున్నాం వితౌట్ సర్వీస్ ఇంజనీర్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ లేదు, అందుకే సర్వీస్ కూడా మినిమల్ ఉంటుంది, నో ఇష్యూస్ విత్ దట్ వన్. అండ్ ఆల్సో ఇక్కడ ఇది మనకి రెక్టాంగులర్ లో కనిపిస్తుంది కదా ఈ స్టవ్, అంటే ఇది ఏంటి అసలు, దీని మెకానిజం ఏంటి, ఎలా వర్క్ అవుతుంది?
ఇది దోశ స్టవ్ అని అంటారండి. ఈ ప్యాటర్న్ చాలా యూనిక్ అండి. మనం అంటే రెగ్యులర్ దోశ స్టవ్ లానే కనిపిస్తుంది చూస్తే, బట్ ఇది ఒక 4 feet స్టవ్ అండి. ఇది 4 feet లెంత్ ఉంటుంది అనమాట. ఇలా 2.5 feet వస్తుంది. ఇందులో మీకు అబౌట్ ఈజీగా 6 to 8 దోశలు వేసుకోవచ్చు అట్ ఏ టైం. సో మీకు మీ వర్క్ లోడ్ బట్టి మాకు ఒకసారి ఇంత ఆర్డర్స్ ఉంటాయంటే 6 to 8 దోశలు ఇందులో ఈజీగా వచ్చేస్తాయి. అండ్ దీనిలో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటిదంటే ది ఎంటైర్ స్టవ్ వెయిట్ ఇస్ అబౌట్ 700 kgs అండి. 700 kgs స్టవ్ వెయిట్ ఇంక్లూడింగ్ ఈ తవా అంతా కలిపి కూడా. అండ్ ఈ తవా కూడా చాలా థిక్ ఉంటుందండి. 1.25 inch థిక్నెస్ వస్తుందండి. ఈ స్లాబ్ చూస్తున్నారు కదా, 1.25 inches థిక్నెస్ వస్తుంది. అంటే ఇండస్ట్రీలోనే చాలా థిక్కెస్ట్ మోడల్స్ అనుకోండి. అంటే మన దగ్గర గ్యాస్ స్టవ్ పైన యూజ్ చేసే వాళ్ళందరూ 18, 12 mm, 6, 8 mm అలాగే వాడుతూ ఉంటారు. ఇది చాలా ఈ మెటల్ వాడుతున్నారు దీనికి నార్మల్ గా మనకి. ఇది మైల్డ్ స్టీల్ అండి, ఎంఎస్. ఇది సో డైరెక్ట్ దీనిపైన డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. దీని స్టార్టింగ్ మోడల్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే దీన్ని కొంచెం గ్రీజింగ్ చేసుకొని ఆయిల్ చేసి క్లీన్ చేసేస్తే యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. హీట్ అయింది అనుకోండి ఒకసారి 15-20 minutes పడుతుంది ఫస్ట్. ఒకసారి హీట్ అయిందంటే మినిమల్ వుడ్ అండి, అంటే ఒక లెస్ దెన్ ఒక 2 kgs వుడ్ వేసుకున్నా కానీ మీకు కంటిన్యూస్ గా ఒక 100 దోశలు వేసేసుకోవచ్చు. అంతవరకు వాల్యూమ్ తీసుకుంటూ ఉంటుంది. కూలింగ్ టైం కూడా చాలా తక్కువ, అంటే చాలా మెల్లిగా కూల్ అవుతుంది అనమాట. సో మనకి అంత ఫ్రీక్వెన్సీ ఆర్డర్స్ లేవు, మధ్యలో బ్రేక్ వస్తుంది అన్నా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు. ఒక్కటే కర్ర లోపల ఉన్నా కూడా ఆ హీట్ తోటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మళ్ళీ 3 బ్లోవర్స్ ఇచ్చామండి, ఆటోమేటిక్ బ్లోవర్స్ ఇచ్చేసాం కింద. కంటిన్యూ ప్లే అవుతుంటది. అండ్ దోశ వాల్యూమ్ ఉంటే మాత్రం ఇది చాలా మంచి ప్రోడక్ట్ అండి అయితే. ఓకే. అండ్ ఇందులోనే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము జొన్న రొట్టెలు ఎక్కువ చేస్తాము, పుల్కాలు ఎక్కువ చేస్తాము, చపాతీస్ ఎక్కువ ఉంటుంది. అలాంటి బిజినెస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ స్లాబ్ తీసేస్తాము, వాళ్ళకి థిన్ స్లాబ్ ఇస్తామండి. 8 mm or 12 mm స్లాబ్ ఇస్తాము. అది సరిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే దానికంటే లావు వాడితే అవి సరిగ్గా రావు. ఒక దోశ వచ్చేస్తాయి కానీ మీకు చపాతీ పుల్కాలు రావు. అవి రావడానికి అని చెప్పేసి దానికి థిన్ స్లాబ్ వేస్తాము. అది వేసుకొని చేసుకోవచ్చు. కాస్టింగ్ వర్కౌట్ చేసిస్తాం, దానికి తక్కువ పడుతుంది కాస్ట్, దీనిలా పడుతుంది. సో ఇది ఒక మంచి సౌత్ ఇండియాలో అయితే మేము ఆల్మోస్ట్ ఎవ్రీ స్ట్రీట్ లో కనబడుతుంది ఈ ప్రోడక్ట్ అయితే, ఎస్పెషల్ తమిళనాడు, కేరళ అని. ఇప్పుడు ఇక్కడ కూడా ట్రెండ్ చాలా మందికి నేను ఇచ్చానండి ఇక్కడ ఆల్రెడీ. ఈవెన్ ఇన్ హైదరాబాద్, ఇన్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ, ఏపీలో కూడా యూజ్ చేస్తున్నాను. వెరీ హ్యాపీ విత్ దట్. స్మోక్లెస్, హెల్దీ అండ్ సేఫ్ కాబట్టి. అంటే కస్టమర్స్ లో రివ్యూ ఎట్లుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? 100% అండి. కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు నాకు ఇమ్మీడియట్ గా కన్సర్న్ కొందరు చూపించారనమాట, వీడియోస్ పంపించారు, ఇలా చేసామని నాకు వీడియోస్ పంపించారు. వాళ్ళు బాగుంది సార్, ఎక్సలెంట్ ఉందని చెప్పేసి. రిపీట్ ఆర్డర్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క రోజు అయితే ఒక వీక్ మొత్తం నాకు కొత్త కస్టమర్స్ ఎవరు లేరండి, ఓన్లీ రిపీట్ ఆర్డర్స్ చేస్తున్నా కూర్చొని. పంపించిన కస్టమర్స్ కి మళ్ళీ పంపించడం అనమాట. సెకండ్ స్టవ్, థర్డ్ స్టవ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కిచెన్ ని మెల్లిగా మాడిఫై చేసుకుంటారు అనమాట. సో అట్ ఏ టైం కూడా ఇన్వెస్ట్ చేయకుండా ఫస్ట్ ఒక ట్రై చేస్తారు, మోడల్ సెట్ అయిపోయిందంటే నెక్స్ట్ అనుకుంటే తీసుకుంటూ వెళ్తారు. నాకైతే సక్సెస్ రేట్ చాలా బాగుందండి. సో చూసారు కదండి, ఇది తిరువల్లువార్ వుడ్ స్టవ్స్ గురించి. అండ్ మీరు ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్టవ్ ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా మీకు ఆర్డర్స్ చేసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి.